ఇక్కడ కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు సంతోషంతో పాటు బాధ కూడా కలుగుతూ ఉంటుంది. హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి సిసిఈఏ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఐటీఐఆర్ అనేటువంటి ఒక భారీ ప్రాజెక్టు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదేదో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈరోజు ఆలోచన చేసి ఇచ్చినటువంటిది కాదు. వాస్తవానికి గత 4-5 సంవత్సరాల నుంచి భారతదేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు పెంచడానికి, అట్లనే ప్రస్తుతం ఇక్కడ తయారీలో లేనటువంటి హార్డ్వేర్ పార్క్ను కూడా ఏర్పాటు చేయడానికి మంచి ప్లేస్ కావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తూ ఉంది. దానిలో భాగంగా వరల్డ్ సిఇఓస్ ఆర్గనైజేషన్, వరల్డ్ సిఇఓస్ అంటే ప్రపంచ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ సిఇఓస్ ఆర్గనైజేషన్ అంటారు. వాళ్ళు గతంలోనే దాదాపు 6-8 సంవత్సరాల క్రితమే హైదరాబాదు మొత్తం గ్లోబ్లోనే పెట్టుబడులు పెట్టడానికి, ముఖ్యంగా ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోనే ఇది సెకండ్ బెస్ట్ డెస్టినేషన్, సెకండ్ సేఫెస్ట్ బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పి వరల్డ్ సిఇఓస్ సంఘం సిఫార్సులు చేయడం జరిగింది. 2 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ కూడా చేయడం జరిగింది. ఇండియాలో ఏది అనువైన స్థలం, ఇది ఎక్కడ లొకేట్ చేస్తే బాగుంటుందని చెప్పి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో దీని గురించి జరిగిన పోటీ అంతా ఇంత కాదు. ముఖ్యంగా ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చాలా సుప్రసిద్ధమైనటువంటి లాబీయిస్టులను ఇంటర్నేషనల్ లెవెల్లో 80 నుంచి 100 మంది లాబీయిస్టులను ఎంగేజ్ చేసి ఈ ఐటీఈస్ పెట్టేటువంటి వాళ్ళని ఎవరైతున్నారో వాళ్ళను, ఐటీ కంపెనీల వాళ్ళను, అంటే ఐటీ దిగ్గజాలను, ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసి అది గుజరాత్కు తీసుకొని పోవాలని చెప్పి ఆయన చాలా తీవ్ర ప్రయత్నాలు కూడా చేసిండ్రు. ఇక్కడ చాలా ప్రెస్టీజియస్ స్కీమ్ కాబట్టి దాన్ని వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. మేము హైదరాబాద్ పోతాం, హైదరాబాద్ మాకు బెస్ట్ ప్లేస్ ఇది అనే ఉద్దేశంతో ఆ వరల్డ్ సిఇఓస్ ఆర్గనైజేషన్ ఈ ఐటీ సెక్టర్లో ఉండే ఐటీ దిగ్గజాలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే దిగ్గజాలు ఎవరైతున్నారో వాళ్ళు ప్రివేల్ అయిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాకు బెస్ట్ ప్లేసు హైదరాబాద్. హైదరాబాద్ ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ 3-4 అడ్వాంటేజ్ చాలా పెద్దవి ఉన్నాయి. అడ్వాంటేజ్ నెంబర్ 1 ఇక్కడ భూముల లభ్యత. అడ్వాంటేజ్ నెంబర్ 2 ఎక్సలెంట్ క్లైమేటిక్ కండిషన్స్, అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉండే ఇక్కడ. అతి చలియో అతి ఎండనో అట్లా ఉండదు ఇక్కడ, సమశీతోష్ణ వాతావరణ మండలం. ఇంకా దాన్ని మించి ఐటీ వాళ్ళకి కావాల్సిన మరో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సెస్మలాజికల్ అడ్వాంటేజ్. ఇది డక్కన్ ప్లేటో, ఇది ఇక్కడ భూకంపాలు రావు. సెస్మలాజికల్ అడ్వాంటేజ్ అంటారు దాన్ని. ఆ అడ్వాంటేజ్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ. అది పోను ఈరోజు చెప్పబడుతున్నది ఏంటంటే సిలికాన్ వ్యాలీలో కూడా ఆల్మోస్ట్ 15% హైదరాబాద్ నుంచి ఉన్న పిల్లలే డామినేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రానికి చెందిన పిల్లలే డామినేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వర్క్ ఫోర్స్ అవైలబిలిటీ, హైదరాబాద్లో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ అవైలబిలిటీ కూడా ఉంది. కాబట్టి భూములు ఉన్నాయి, మంచి క్లైమేటిక్ కండిషన్ ఉంది, అఫెక్షనేట్ సొసైటీ ఉంది, పెద్ద నగరం ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉంది, చాలా చక్కటి క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఎవరి ప్రమేయం లేకుండా, ఏ రాజకీయ నాయకుని ప్రమేయం లేదు దీనిలో. వాస్తవంగా చెప్పానంటే ఎవరి ప్రయత్నం కూడా కాదు ఇది. టు బి ఫ్రాంక్, ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్నటువంటి టెక్నాలజికల్ అడ్వాంటేజ్, భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ఉండబడే వాతావరణ సమతుల్యత పరిస్థితులు దీనికి దోహదపడ్డాయి. తద్వారా ఇక్కడ పెట్టాలని చెప్పి దీన్ని మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ తీసుకుంటే దీనిలో వచ్చేది ఏంటంటే, ఇప్పుడు మీరు చాలాసార్లు వింటుంటారు సిలికాన్ వ్యాలీ అని చెప్పి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటుంది, అమెరికాలో ఉంది తప్ప అది యూరోప్లో కూడా ఇంకెక్కడ లేదు. లండన్లో లేదు, ఇంకో చోట లేదు, ఇంకో చోట ఎక్కడ లేదు. దాని తర్వాత ఇండియాలో ఉన్నటువంటి ప్లేసెస్ కేవలం 3 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, రెండవది బెంగళూరు, మూడవది పూణే. ఈ 3 చోట్లనే ఐటీ అనేది బాగా ఫ్లరిష్ అయింది. ఇప్పుడు రాష్ట్రంలో మనం ఆల్రెడీ హైదరాబాద్ నుంచి, రాష్ట్రం అంటే ఓన్లీ హైదరాబాదే, అరౌండ్ హైదరాబాద్ 65,000 కోట్ల రూపాయల విలువైనటువంటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం ఎవ్రీ ఇయర్. 65,000 crores
వర్త్ సాఫ్ట్వేర్ను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంటుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అతి అవసరమైన విషయం ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఎంత సాఫ్ట్వేర్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే, ఎంత హార్డ్వేర్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పతరంగానంత కొన్ని వేల కోట్లలో లక్షల కోట్లలో విదేశీ మారక ద్రవ్యం అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఎక్కడ పెడితే బాగా అడ్వాంటేజ్ దేశానికి ఉంటుందో అట్లా ఆలోచించి పెట్టేది తప్ప ఇదో పైరవీలు చేస్తానో ఎవరో తిప్పల పడితేనో ఎవరో పైరవీలు చేస్తే రాదు. ఇది అటువంటిది కాదు. దీని మీద నేను ఎందుకు బాధపడుతున్నా అంటే, జయప్రకాష్ నారాయణ లాంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనే మేధావి అని ప్రకటించుకుంటాడు. ఆయన కూడా హైదరాబాద్లోనే ఎందుకు పెడుతున్నారు అని మాట్లాడతారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. నిన్న మొన్నటిదాకా తెలుగు వాళ్ళం కథ కార్ఖానా పెద్ద ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు ఇలా జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి కూడా సంకుచితంగా మళ్ళీ హైదరాబాద్లోనే కేంద్రీకరిస్తురా అని మాట్లాడతారు. వైజాగ్ను మర్చిపోయినరా అని ఇంకోటి మాట్లాడతారు. వైజాగ్లో పెట్టమని కాలు పట్టుకునేవాడు పెట్టాడు. కారణం ఏంటంటే హ్యూమిడిటీ, అది సీ సైడ్ ఉంటుంది, అక్కడ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దీనికి కావాల్సిన ఇవన్నీ కావాలా, ఇవన్నీ వనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెడతారు. మొత్తం మీద వెరసి దేశం మొత్తానికి బెనిఫిట్ అయ్యేది ఆలోచిస్తారు తప్ప ఇది ఒక దగ్గర కోసం ఆలోచించేది కాదు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే 2.19 లక్షల కోట్లతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది ఆలోచన. దీనిలో రెండు ఉంటాయి. రెండేంటి? ఐటీ సెక్టర్, ఐటీఈ సెక్టర్, ఐటీఈఎస్ అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సెక్టర్ను ఐటీ సెక్టర్, ఈ రెండు ఒక భాగం. రెండవది హార్డ్వేర్ అంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎట్లుంది, చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నది మన అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీ, అది ఓన్లీ సాఫ్ట్వేర్ తయారు చేసే ఏరియా, అది ఓన్లీ ఐటీ వరకే ఉంటుంది, అక్కడ ఇండస్ట్రీస్ లేవు. బట్ షాంజై అనే ప్లేస్లో, షాంఘై కాదు షాంజన్, చైనాలోనే ఇంకో సిటీ, షాంఘై సిటీ కాదు, మనం షాంఘై అంటే జనరల్ షాంఘై అనుకుంటాం. షాంజన్ అనేటువంటి ఒక ప్లేస్లో చాలా పెద్ద ఏరియాలో చాలా ప్రెస్టీజియస్గా ఇంటర్నేషనల్లీ ఫేమస్ ఉండేటువంటి హార్డ్వేర్ యూనిట్ అక్కడ ఉంది. దీనిలో ఏంది మనకు హైదరాబాద్ అంటే, అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీ, చైనాలో ఉన్నటువంటి షాంజన్ ఏదైతే ఉందో రెండు కలిపి ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ బోత్ ఆర్ కమింగ్ హియర్. అంత పెద్ద ఇండస్ట్రీ ఇది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 25 years. దీని ఫైనల్ షేప్ ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మొదలుపెట్టి 25 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి దీని ఎస్టిమేట్స్ ఏంటంటే, దీనికి దాదాపు 60-65 లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీ రావాలి, వస్తుంది అనేటువంటిది ఉంటుంది. అయితే సరే వాళ్ళు చాలా చెప్పి 56, 15, 71,000 చెప్పిన వాళ్ళు, అది అసెస్మెంట్ ఓన్లీ. అది ఇండైరెక్ట్ ఉంటుంది, డైరెక్ట్ ఉంటుంది. అంటే ఒక 15 లక్షల వరకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 50-55 లక్షలకు వస్తుంది అనేది నిపుణులు, ఆ రంగంలో ఉండే నిపుణులు, ఎక్స్పర్ట్స్ వేసినటువంటి ఎస్టిమేట్. అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? రేపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అంత సమర్థమైన నాయకత్వం, దీన్ని ఫెసిలిటేటర్ కావాలి, దీన్ని ఫెసిలిటేట్ చేసే గవర్నమెంట్ కావాలి, అంత డైనమిక్ గవర్నమెంట్ ఉండాలి, అంత ఫోర్ సైట్ ఫ్యూచర్ దృష్టి పెట్టేటువంటి గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి అట్ట జరగాలి. మన దగ్గర ఏం జరిగింది గతంలో మనం చాలా చూసినాం. అదేంటి వాటి పేరేంటి, అవి ఫ్యాబ్ సిటీ, ఇంకేందో వ్యాలీలు, మన వ్యాలీలు, మసాన వ్యాలీలు పెట్టి రియల్ ఎస్టేట్ దందా చేసిండ్రు, భూములు అమ్ముకున్నారు. మనం చూసినాం, కళ్ళతో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అవి రివ్యూ కూడా చేయాల్సి ఉంటుంది. అవి ఎందుకు పెట్టిండ్రు, ఎవరి కొంపలు కూర్చుకోవడానికి పెట్టిండ్రు, ఏమేం చేసిండ్రు. పేదల భూములు లాగి వాటి ప్రచారం కల్పించి రియల్ ఎస్టేట్